మీరు ఎప్పుడైనా యాంగర్లో లేదా ఎగ్జైట్మెంట్లో ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నారా? ఒక ఫౌండర్ నాకు తెలుసు, ఒకరోజు ఫ్రస్ట్రేషన్లో తన బిజినెస్ రిలేటెడ్ చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. ఆ టైంలో తనకి అది కరెక్ట్ అనిపించింది, కానీ విత్ ఇన్ మంత్స్లో ఆ డెసిషన్ వల్ల తన బిజినెస్కి ఎంతో డ్యామేజ్ జరిగింది. సో ఆ టైంలో తీసుకున్న డెసిషన్ అంత డ్యామేజ్ చేస్తుందని అక్కడ అర్థం కాలేదు. సో అప్పుడు నేను ఒక రూల్ ఫాలో అవటం చెప్పాను. వెయిట్ 24 hours. మీరు ఇమోషనల్గా ఉన్న టైంలో ఎస్ లేదా నో చెప్పకండి. యాంగర్లో తీసుకున్న డెసిషన్ రిగ్రెట్ ఇస్తుంది, అలాగే ఎక్సైట్మెంట్లో తీసుకున్న డెసిషన్ రిస్క్నిస్తుంది. ఇమోషన్ అనేది టెంపరీ, బట్ డెసిషన్ పర్మనెంట్. కాబట్టి నేను కూడా నాకు ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను. కూల్ డౌన్, థింక్, దెన్ డిసైడ్. మీ ఐక్యూ ఎమోషనల్గా ఉన్న టైంలో తగ్గిపోతుంది, క్లారిటీ కూడా తగ్గిపోతుంది. రియల్ లీడర్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వరు, కాన్షియస్ గా రెస్పాండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ బిజినెస్ ఫ్రమ్ యువర్ ఓన్ ఇమోషన్స్, లెర్న్ ఇమోషనల్ రెగ్యులేషన్ సిస్టమ్స్. జాయిన్ మై డైలీ 45 minute సెషన్. మీ డెసిషన్స్ పవర్ఫుల్ గా మార్చుకుందాం.